2008లో అన్న నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద అనిత ఓ అనిత అందరు వినే ఉంటారు. అనిత ఓ అనిత నా అందమైన అనిత. అప్పుడు ఆ పాట అంతా ఎంత సెన్సేషనలో అందరికీ తెలుసు. పాట రిలీజ్ అయిన ఇంకా తర్వాత ప్రేక్షకులకు అర్థమైతలేదు, నువ్వు ఒక్కసారి ఆ పాట పాడితే అప్పుడు అర్థమవుతుంది. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియ నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రానివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణము ధ్యానిస్తూ పసిపాపల చూస్తా, విసుగురాని నా హృదయం నీ పిలుపుక ఎదురు చూసే, నిన్ను పొందని జన్మే నాకెందుకనంటుందే, కరుణిస్తావో కాటేస్తావో, నువ్వు కాదని అంటే నే శిలనవుతానే, నన్ను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకి తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, ఏదో రోజు నా పైని ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా, నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత. బాబా బాబా, నిజంగా సూపర్ సూపర్ వాడినావు అన్న. థ్యాంక్ యూ అన్న. ఆ గొంతు నువ్వు ఏడ చేయించుకున్నావు అన్నట్టే ఉన్నది ఆ గొంతు కూడా. అప్పుడు 10 ఏళ్ళ కింద ఎట్లున్నదో గొంతు ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఏంది ఆ రహస్యం ఏంది? బేసిక్గా అంటే నేను పెద్దగా సంగీతం నేర్చుకున్నది కూడా ఏం లేదన్న. ఇంట్లో అందరు సింగర్స్, నాన్న పాడేది, అమ్మ పాడేది, తమ్ముడు చెల్లి అందరూ ఏంటంటే మాతో చిన్నపాటి కళాకారుల కుటుంబం. 2008లో ఈ పాట పట్టుకొని చాలా దిక్కులు తిరిగినన్న. 2008లో ఈ పాట అప్పుడంతా ఫోక్ నడిచేది అన్న. ఫోక్ ఇండస్ట్రీ ఫస్ట్ లవ్ సాంగ్, అసలు లవ్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్లో ఫస్ట్ లవ్ సాంగ్ ఇది. అప్పటి వరకు ఇట్లాంటి ప్రయత్నం చేసింది అంటే స్టార్టింగ్ మనతోటే స్టార్ట్ అయింది ఒక లవ్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో. అంటే ఈ పాట ఎవరు వింటారు అమ్మకి ఇప్పుడు చేస్తాను చాలా 1.5 year. అంటే మా ఊరు పక్కన కమలాపూర్, మాది ఈటల రాజేందర్ సార్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఒక మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఆల్బమ్ చేస్తుండ్రు వాళ్ళు, 8 పాటలు. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు సురేంద్ర అన్న వాళ్ళు ఉంటారు. అయితే అందులో 8 పాటలలో నాదొక పాట. అంటే ఆల్రెడీ వాళ్ళ ఆల్బమ్ అంతా ఓకే అయిపోయింది, వాళ్ళు మనిషికి డబ్బులు వేసుకొని చేస్తున్నారు ఆల్బమ్. అన్న నా దగ్గర కూడా ఒక పాట ఉందన్న, వినండి మీకు నచ్చితే పెట్టండి అని అంటే ఈ పాటనే పెట్టిన. పాపం వాళ్ళు ఏంటంటే నా కోసం ఒక పాట వాళ్ళు అందులోకి వెళ్ళి తీసేసి ఈ పాట యాడ్ చేసిళ్ళు. నేను అప్పుడు ఆ కాలంలో ఏంటంటే నా దగ్గర ఒక 3000 ఉంటే నేను కూడా ఇచ్చేసి అప్పుడు వాళ్ళకి అంటే మనిషి సాకారం చేసుకున్నాం. పాట వెనుక ఒక బాధ అని ఉండాలా, ఒక కష్టం అని ఉండాలా, లేకపోతే దీని వెనుక ఒక ఖచ్చితంగా ఒక నేపథ్యం అనేది అయితే ఉంటుంది. అంత ఈజీగా ఆ మాటల ఒడవడిక అనేది కుదరడం అనేది చాలా కష్టం. నిజంగా అనిత అనే అమ్మాయి నీ లైఫ్లో ఉండేనా? అవునన్నా, నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసిన
అంటే ఫస్ట్ 2 సైడ్ లవ్ ఉండే, మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. లవ్ ఫెయిల్యూర్ నాకు అదే అన్న. లవ్ ఫెయిల్యూరేనా? ఎందుకు లవ్ ఫెయిల్ అయింది? అదే చెప్తున్నా కదా నాకు పల్లెటూళ్ళలో ఎట్లుంటాయి అంటే పల్లెటూరు అంటే మా ఊరేం కాదు అనితుంది అంటే ఇక కొంచెం క్యాష్ ఫీలింగ్స్ అవి ఉంటాయి. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏంటంటే అబ్బాయి వద్దమ్మా అబ్బాయిని నేను ఇట్లా రీసెంట్ పనులు చేస్తే మేము చనిపోతాను, అమ్మాయిని బెదిరించుడు అది అంటే మధ్యలో డ్రాప్ అయిపోయింది. మళ్ళీ నేను కూడా ఏంటంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ ఆమె అంటే 2 సైడ్లో మంచిగా ఉండదు కదా, ఇప్పుడు అమ్మాయికి నా ప్రేమను ఎట్లా ఆమెకు చెప్పాలి అసలు ఎట్లా అర్థం చేసుకుంటా అంటే ఒక పాట రూపకంలో ఫస్ట్ బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్ని, అంటే స్టేజ్ మీద అంటే ఫస్ట్ సాంగ్ నేను రాయడం అది. తర్వాత చాలా పాటలు రాసిన, ప్రేమ ప్రయాణం సినిమాకి రాసిన, ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్కు మన హనంకొండలో భిక్షపతి మా బాగాడు హెచ్ఎన్కే రికార్డింగ్ స్టూడియో, అందులో కూడా చాలా అంటే లోకల్ అది స్టూడియోస్ చాలా ఉన్నాయి అక్కడ, ఆసన్పర్తి భరత్ ఇంకా చాలా స్టూడియోస్ అక్కడ వండుకుంటాం. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిందన్న, ఎందుకంటే అక్కడ ఎంతైనా కానీ సముద్రం అంతా ఇక్కడ పెట్టుకొని అక్కడ చెరువులో చేపలు పడితే ఎట్లా అని చాలామంది నువ్వు ఇక్కడికి వచ్చే నీకు పేరుంది కదా నువ్వు అంటే ఇక్కడే మా ఓన్ బ్రదర్ తమ్ముడు కృష్ణంరాజు ఉంటాడు కూకట్పల్లిలో, తమ్ముతోటే ఉంటున్నా.